హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరి కొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలులు. ఇంతవరకు మనము ఉత్తమ గురువులు గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఆత్మ గురించి జ్ఞానం, అంటే మన గురించి మనం తెలుసుకోవడం. నేను భౌతిక శరీరం మాత్రమే కాదు, ఆత్మను కూడా అని తెలుసుకోవటం. నేను మూల చైతన్యం అని తెలుసుకోవటం. ఇదంతా ధ్యానం ద్వారా మాత్రమే మరి సాధ్యం. ఆత్మజ్ఞానం అన్నది తొలిమెట్టు అయితే బ్రహ్మజ్ఞానం అన్నది తుదిమెట్టు. బ్రహ్మజ్ఞానం అంటే సకల చరాచర సృష్టి యొక్క జ్ఞానం. కోటాను కోట్ల లోకాల నుంచి వీలైనంత సుస్పష్ట విజ్ఞానం. ఆత్మజ్ఞానం లేనిదే బ్రహ్మజ్ఞానం అన్నది అసంభవం. ఒకానొక ఆత్మజ్ఞానిని ఋషి అంటాం, ద్రష్ట అంటాం. ఒకానొక బ్రహ్మజ్ఞానిని బ్రహ్మర్షి అంటాం. స్వంత పూర్ణ నిజస్థితిని తెలుసుకున్నవాడు ఒకానొక ఆత్మజ్ఞాని. తన బయటి ప్రకృతిని పూర్ణంగా అర్థం చేసుకున్నవాడే ఒకానొక బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞాని అయినప్పుడు బ్రహ్మ పదవి లభిస్తుంది. బ్రహ్మ అంటే సృష్టికర్త, క్రియేటర్. అతను కొన్ని ఆత్మలను, కొన్ని లోకాలను సృష్టి చేయగలవాడు. సకల లోకజ్ఞాని అయిన వాడే నూతన లోకాలను సృష్టించగలడు. సహసృష్టికర్త, కో క్రియేటర్ కాగలడు. ఆత్మజ్ఞానం అన్నది ధ్యానం ద్వారా లభించే దివ్య చక్షువు యొక్క ప్రాథమిక స్థితి. బ్రహ్మజ్ఞానం అన్నది దివ్య చక్షువు యొక్క పరమ పరిపక్వతా స్థితి. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.